ఇది చూడండి ఇంకెంత సుందరంగా ఉందో. కమిటీ రివర్, కొండ రివర్ చూపి దగ్గర తీసుకెళ్తాను. కనపడుతుందా? కనపడదు, వెళ్తా ఉంటే కనిపిస్తుంది. అసలు ఈ సీనరీ ఎక్కడ దొరుకుతుంది మనకి లైవ్లో చూడటం? అవునా, లైఫ్ అమ్మా ఇది సీనరీ కాదు. ఇప్పుడు కనపడుతుంది చూడు. తర్వాత కనిపిస్తుంది చిన్న. కానీ నేను కొండలు తీస్తున్నా, అవి ఎంత బాగున్నాయి చూడు. నీళ్ళు ఎక్కడో సరి కనపడుతుంది కానీ ఈ కొండలు అసలు ఎంత బాగున్నాయి చూడు. మన దీంతో థర్మాకోల్తో పిల్లలు తయారు చేస్తారు చూడు, అలా ఉన్నాయి. వస్తుంది రైలింగ్ ఉంటుందో మన వీడియోకి డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకు? అది రైలింగ్ లేకపోతే సూపర్గా అనిపించేది. ఇలా రాళ్ళ మధ్యలో కొండకి మళ్ళీ కనెక్టివిటీ ఉంటుంది. కిందకి వెళ్తున్నాం, ఈ కొండ నుంచి మళ్ళీ ఇంకో కొండకి వెళ్ళటానికి మధ్యలో కనెక్ట్ ఉంటుంది. మళ్ళీ దిగి ఇంకో కొండ ఎక్కుతాం. మస్తు మజా అనిపిస్తుంది. తులసి వేస్తారు మరి బ్రోలు, చాలా చాకచక్యంగా చేసే బ్రోలు. ఈ రైడర్స్ కూడా బడ్జెట్లో పైసలు ఇవ్వని చెప్పాల్సిన. ఎందుకంటే ఫిట్నెస్ బాగుంటుంది పిల్లలకి. అప్పుడు ఇట్లా వాళ్ళు ఇంట్రెస్ట్ మీద వస్తున్నారు కదా, ఫిట్నెస్. ఆ తర్వాత ఫిట్నెస్ టూరిజం డెవలప్ అయితే ఎకనామికల్ కండిషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్ని రకాలు చూస్తారు కదా పిల్లల్లో, మేధాశక్తి కైండ్నెస్ పెరుగుతుంది. అది ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఎట్లా బ్రతకగలుగుతాం అనేది ఈ పిల్లల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. రైడర్స్ పిల్లల్ని మనం ఏసీ వేసుకొని హీటర్ వేసుకొని ఇంత పెద్ద కార్లో రావటం గొప్ప కాదు. వాళ్ళు రైడింగ్ అక్కడ ఫతుల్లా పాస్ దగ్గర 2 ఉంది. మాట రావటం లేదు, ఒక్క నిమిషం ఇట్లేదు. ఫోటో కోసం దిగినందుకు ఆ పిల్లల మరి డ్రైవింగ్ చేస్తామంటే మామూలు ముచ్చట కాదు. మనిషి పేషెన్స్ పెంచుతాయి. అది కరెక్ట్. లెవెల్స్ పెంచుతాయి. దెబ్బలు పడే కొద్దీ మనిషి గట్టిగా ఎట్లా అవుతాడో పిల్లలు కూడా అలా అవుతారు. కాబట్టి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. రైడింగ్కి పంపించాలి ఇంట్లో పేరెంట్స్ కూడా కాస్త జాగ్రత్తలు చెప్పి. ఆ పిల్లాడు మనం ఎంత బుద్ధులు చెప్పినా, ఇంట్లో ఎన్ని రకాల నీతులు చెప్పినా వాళ్ళు వినరు. ఇగో స్టోన్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది. మెయిన్ అది పొద్దుగుకులు స్పూన్ ఫీడింగ్తో కాదు పిల్లలు మనం నేర్పించాల్సింది, పెంచాల్సింది. ఇట్లా బయటికి తోలాలి. బయటికి తోలినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ప్రపంచం ఎలా ఉంది, సమాజం ఎలా ఉందని. ఇప్పుడు మనం సంపాదించిన ఆస్తులు పెట్టుకుంటా ఏదో అదో ఆ 4 గోడల మధ్య ఉన్న చదువు మాత్రమే ఇవ్వదు జ్ఞానాన్ని. ఇలా బయటకు వస్తే తెలుస్తుంది. ఎన్ని క్లాసులు, ఎన్ని ట్యూషన్లు, ఎన్ని పెట్టినా కూడా ఇలాంటి నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుంది. ధైర్యం కూడా పెరుగుతుంది పిల్లలకే కాదు మనకు పెద్దవాడికి ఎవరికైనా సరే. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది. ఇన్ని రకాలు ఉంటుంది ట్రావెల్లో.
ఖాళీ బండి మీద బయటికి వెళ్తే అయ్యో జాగ్రత్త అని చెప్తా. అవి కాదు, ముందు జాగ్రత్త. అది కాదు మనం నేర్పించాల్సింది పిల్లలకి. ఏదైనా ఒకరోజు చనిపోవాల్సింది ఉంటుంది. అవసరం ఎప్పుడు పోవాలో అప్పుడే పోతాడు, అంతేగాని పిల్లల్ని మంచిగా ఇట్లా ఫిట్గా పెంచండి. ఇంకా బాగా కంపేర్ చేయాలంటే నాటుకోడికి ఫారం కోడికి. ఫారం కోడి ఏదైనా చిన్నదైతే కిక్ అంటే వెళ్ళిపోతుంది. అదే నాటుకోడి కుక్కలు ఎడబండి, నక్కలు ఎడబండి, కోతులు ఎవరైనా సరే అది ఫేస్ చేసుకు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. గద్దలు వేసుకెళ్తాను పిల్లల్ని గద్దలు వేసుకెళ్తాయి కదా, అవి కూడా అంతే చక్కగా సేవ్ చేసుకుంటుందో. రెక్కల కింద పెట్టుకో. అది వచ్చే సూచనలు కూడా తెలిసిపోతుంది కోడికి, తల్లి కోడికి పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి.